సుందర్ చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఏ భయంతో ఉండేవాడో 25 ఏళ్ల ఈ వయసులో కూడా అదే భయంతో నిండి ఉన్నాడు. తన మంచం క్రింద ఎవరో ఉన్నారు అనే భయం తనను ఎప్పుడూ పీడిస్తూ ఉండేది. మానసిక వైద్యుని కూడా కలిశాడు. నీవేం భయపడకు, 1 సంవత్సరం పాటు ఈ సంగతి నాకు వదిలేయి, ప్రతి వారం 3 రోజులు చొప్పున నన్ను కలుస్తుండు, వివరంగా మాట్లాడుకుందాం, నీ భయాన్ని నేను దూరం చేస్తాను అన్నాడు. నేను ఎంత ఫీజు చెల్లించాలి అని అడిగాడు సుందర్. ఒక్కసారికి 500 రూపాయలు అన్నాడు. మళ్లీ వస్తానని డాక్టర్తో చెప్పి సుందర్ బయటకు వచ్చి ఆలోచించుకుని ఇక డాక్టర్ వద్దకు వెళ్లలేదు. 6 నెలల తర్వాత మానసిక వైద్యుడు సుందర్కు ఎదురుపడి గుర్తుపట్టి, ఏమయ్యావు, నీ భయం పోగొట్టుకోవడానికి నా వద్దకు మళ్లీ రాలేదేం అని అడిగాడు. అప్పుడు డాక్టర్ గారు, మీరేమో ప్రతిసారి 500 చెల్లించాలి అన్నారు. మీ వద్దకు నెలకు 3 సార్లు వస్తేనే 1500 అవుతుంది. 1 సంవత్సరానికి ఇంకెంత అవుతుంది? నేనెక్కడ చెల్లించగలను అంత డబ్బు అని చెప్పి ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా స్నేహితుడొకడు 1 పైసా కూడా తీసుకోకుండా నా భయాన్ని వదిలించాడు అన్నాడు. డాక్టర్ ఆశ్చర్యంగా, ఎలా అన్నాడు. నా స్నేహితుడు నా మంచం అమ్మేసి క్రింద పడుకోమని సలహా ఇచ్చాడు. పైన పడుకుంటేనే కదా కింద ఎవరో ఉన్నారని అనిపించేది. అదే క్రింద పడుకుంటే ఏమీ అనిపించదు. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాను. ప్రియ స్నేహితుడా, నీవు కూడా కుడి ఎడమ వైపుల లేక అన్ని వైపుల ప్రశాంతత కొరకు ఎదురు చూస్తున్నావా? నీ ధనాన్ని వ్యయపరుస్తున్నావా? యేసు చెబుతున్నాడు, ప్రయాస భారాలతో ఉన్నవారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నిశ్చయముగా ఆయన మన ప్రాణాలకు విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత ఇచ్చేవాడై ఉన్నాడు. మన భయాలన్నిటినీ పారద్రోలువాడై ఉన్నాడు. నా యొద్దకు రండి. ఈ దినం ఆయన వద్దకు రాగలవా?